తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో స్పీడ్ పెంచింది. ఈ కేసులో 4 కీలక నిందితులను అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మరికొంతమందిని అరెస్టు చేసేందుకు రెడీ అవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఉత్తరాఖండ్లోని టూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, అలాగే పౌమిల్ జైన్, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాక్లోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్దా, అలాగే తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖర్ ను అరెస్ట్ చేసింది. కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్, పౌమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నలుగురిని నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి నలుగురికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్ జైలుకు తరలించారు. వివిధ డైరీలకు చెందిన మరో 10 మంది సిబ్బంది ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారు. వారిలో మేనేజర్ స్థాయి అధికారుల నుంచి ల్యాబ్ సిబ్బంది, ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇవాళ లేదా రేపు వారిని అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఇంకోవైపు ఏఆర్, బోలేబాబా, వైష్ణవి డైరీల కార్యాలయాలతో పాటు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారు? తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు అంగీకరించడం వెనుక మొదలుపెట్టి కల్తీ చేసేందుకు టీటీడీ అధికారులు ఎవరైనా సహకరించారా? ఏ ధైర్యంతో ఇలా చేశారు? ఎవరు అనుమతించారు? ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సిట్ ప్రస్తుతం నిమగ్నమైంది. రాజకీయపరమైన వ్యవహారాలు, అనధికారిక అగ్రిమెంట్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ కోపి లాగుతోంది. మొత్తం మీద చంద్రబాబు పదే చెప్పి అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఎక్కడైనా ఒక విషయాన్ని చెప్పారు. ఎవరు వదిలినా వదిలిపెట్టకపోయినా వెంకటేశ్వర స్వామి మాత్రం తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడేలా చేస్తారని ఆయన పదే చెప్పేటువంటి మాట నిజమైంది. మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నలో, మీమాంసలో నిన్నటి వరకు కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించినా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, స్పష్టంగా వాళ్ళు అరెస్టులు చూపించిన నేపథ్యంలో కల్తీ జరిగింది అనేందుకు స్పష్టమైనటువంటి రుజువు ప్రపంచానికి వచ్చినటువంటి పరిస్థితి. మనం ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటి అంశం పోర్టు కార్మికులు. లడ్డు నాణ్యత విషయంలో టీటీడీ ఈఓ శ్యామలరావు సమీక్ష సమావేశం పెట్టి నాణ్యత పెంచడానికి ఏం చేయాలని అడిగినప్పుడు పోర్టు కార్మికులు నెయ్యి సరిగ్గా లేదు, గత ప్రభుత్వంలో నుంచి సరఫరా అవుతున్నటువంటి నెయ్యి సరిగ్గా లేదు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తెలియజేసే విషయంగా ఇక్కడ భక్తులందరూ కూడా భావిస్తున్నారు. పోటీ కార్మికులే గనక నెయ్యి మారిస్తే లడ్డు నాణ్యత మారుతుందని చెప్పకపోయింటే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చేది కాదు. వాళ్ళు చెప్పడం వల్ల ఇమీడియట్ గా వచ్చేటువంటి నెయ్యిని, ఏఆర్ డైరీ పేరుతో వస్తున్నటువంటి నెయ్యిని శాంపుల్ని గుజరాత్కు పంపించడం జరిగింది. జూలై 6 కావచ్చు, అలాగే 10వ తేదీలో వచ్చినటువంటి ట్యాంకర్లు మొత్తం 4ని అక్కడికి పంపించి దానికి సంబంధించిన శాంపుల్స్ చెక్ చేయించినారు. చెక్ చేయించిన తర్వాత దాంట్లో కల్తీ జరుగుతోంది. దాంట్లో పందికొవ్వు కావచ్చు, ఇతర జంతువుకు సంబంధించినటువంటి నూనెలు కావచ్చు, చేప నూనె ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అలాంటి ఈ యొక్క డెన్సిటీ పవర్ అలా ఉందని చెప్పి కూడా వాళ్ళు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ ట్యాంకులే ఇప్పుడు మొత్తం కేసులో కీలకంగా అయ్యింది. ఎక్కడైతే టీటీడీ వదిలిపెట్టిందో అక్కడి నుంచి సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఆ ట్యాంకులు ఎక్కడికి వెళ్ళింది, అది ఏదైతే రిటర్న్ చేసిందో టీటీడీ రిటర్న్ చేసిన ట్యాంకులు
ఎక్కడికి వెళ్ళింది అనే సిబిఐ తన దర్యాప్తును మొదలుపెట్టింది. ఆ ట్యాంకులు వే బిల్లులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క టోల్ గేట్లు రసీదులు కావచ్చు, టోల్ గేట్లు అన్నింటిలో కూడా ఆన్లైన్ అయిన నేపథ్యంలో ఆ లారీ నెంబర్లు ఏదైతే ఇక్కడ టీటీడీ రిటర్న్ చేసినటువంటి లారీలు ఉన్నాయో దాని ప్రయాణం ఎలా జరిగిందని చెప్పి టోల్ గేట్లలో సిబిఐ దర్యాప్తు చేసింది. అది ఆశ్చర్యకరంగా ఏఆర్ డైరీ నుంచి వచ్చి ఉంటే నేరుగా మళ్ళీ రిటర్న్ ఏఆర్ డైరీకి వెళ్ళి ఉండాలా. అది ఏఆర్ డైరీకి పోకుండా శ్రీకాళహస్తి దగ్గర పెనుమూరు దగ్గర ఉండేటువంటి వైష్ణవి డైరీకి వెళ్ళింది. ఆ వైష్ణవి డైరీ నుంచి కలకత్తాలో ఉండేటువంటి ఒక సోప్ ఫ్యాక్టరీకి వెళ్ళింది. అంటే ఒక సోపులో వినియోగించేటువంటి ఆయిల్ కూడా ఆ యొక్క దీంట్లో కలిపినట్లుగా కూడా దీని ద్వారా స్పష్టమవుతోంది. మొత్తం జిఎస్టీకి సంబంధించినటువంటి బిల్లులు కూడా వే బిల్లులు కూడా టాలీ అయింది. స్పష్టమైనటువంటి ఆధారాలు లభ్యమైన తర్వాత మొత్తం అందరినీ కూడా కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ కంపెనీ ఏదైతే ఉందో బోలే బాబా కావచ్చు, అలాగే ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, ఈ మూడు కీలకంగా కుమ్ముక్కై ఇక్కడ ఉండేటువంటి టీటీడీ అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి ఆ పాలనలో ఉండేటువంటి అధికారులతో కుమ్ముక్కై ఈ వ్యవహారం నడిపారనేటువంటి విషయం స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచం వ్యాప్తంగా లడ్డూ కల్తీ జరిగింది, లడ్డూలో వాడిన నెయ్యి గత ప్రభుత్వంలో లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అయిందా లేదా, ఇది అబద్ధమా రాజకీయమా అనేటువంటి చాలా రకాలైనటువంటి ఊహాగానాలకి తెరపడింది. ఆ పోటు కార్మికులు ఏదైతే స్పష్టంగా లడ్డూ నెయ్యి మారిస్తే చాలని చెప్పారు, దాంతో శాంపుల్ లడ్డూలు కూడా చేశారు. మార్కెట్ నుంచి నెయ్యి తెప్పించి వాళ్ళకి ఇస్తే నాణ్యమైనటువంటి లడ్డూల్ని తయారు చేసి చూపించారు వాళ్ళు. దాంతో నెయ్యికి మారిస్తే లడ్డు మారుతుందని చెప్పి అప్పటి నుంచి మొదలైనటువంటిది ఈరోజు అరెస్టులు మొదలైంది. మొత్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్తో సిబిఐ దర్యాప్తులో స్పష్టంగా గత ప్రభుత్వంలో నెయ్యి కల్తీ అయిందని చెప్పి స్పష్టమైపోయింది. ఇంకా దీని వెనుకున్నటువంటి పెద్ద చేపలంతా కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ దినేష్.